హాయ్ ఆల్. ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ముఖ్య కారణాలను చూద్దాం. ఈసారి ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 151 నుంచి 11కి వెళ్ళిపోయింది. ఇంత మ్యాసివ్ డిఫీట్కి గల టాప్ 5 కారణాలు ఇప్పుడు మనం చూద్దాం. 3 క్యాపిటల్స్, 3 రాజధానులు. ఈ 3 రాజధానులు చాలా కాంట్రవర్షియల్గా కూడా జరిగి ఈ రోజుకి ఏ ఒక్కటి రాజధాని కింద నిలపలేకపోవడం మ్యాసివ్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అటువైపు అమరావతి ప్రజలు, ఇటువైపు అన్ని రాష్ట్రాల ప్రజలు క్యాపిటల్ ఏదో తెలియక ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోలు జరగక చాలా నిరాశ చెందారు. నెంబర్ 2 వచ్చేసరికి మద్యపానం, ఆల్కహాల్. దొరికే మద్యం క్వాలిటీ బాగోకపోవడం వల్ల చాలామంది మద్యం సేవించే వాళ్ళు నిరాశ చెందారు. పాయింట్ నెంబర్ 3 సంక్షేమం అయితే బాగా చేశారు కానీ తన మేనిఫెస్టోలో ఏది అయితే చెప్పారో అదే అమలు పరిచారు. కానీ ఏది ప్రజలకు కావాలి, స్టేట్కి ఉపయోగపడే విధంగా చేసే సంక్షేమం మాత్రం కనిపించలేదు. ఉదాహరణకి ఇల్లులు ఇచ్చారు. ఇల్లులైతే ఇచ్చారు కానీ అది జనాశయానికి చాలా దూరంగా ఇచ్చారు. దానితో సంక్షేమం తీసుకున్నప్పటికి కూడా చాలామంది నిరాశ చెందారు. పాయింట్ నెంబర్ 4 జాబ్స్ క్రియేషన్, ఎకానమీ డెవలప్మెంట్. జగన్ గారి పాలనలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాలంటీర్ జాబులు తప్ప చాలా జాబ్స్ వరకు నోటిఫికేషన్లు కూడా రిలీజ్ కాలేదు. అలానే ఐటీ సైడ్ చూసుకున్నట్లయితే పెద్ద పరిశ్రమలు ఏవి స్టేట్కు వచ్చినట్టు కనిపించలేదు. ఇంకా ఐటీ మినిస్టర్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాయింట్ నెంబర్ 5 రివెంజ్ పాలిటిక్స్, ఇంకా చెడు భాషా ప్రభావం. మనం చాలామంది మంత్రి మాట్లాడడం టీవీలో చూసే ఉంటాం. వాళ్ళ పదజాలంతో ఇంట్లో అందరూ కలిసి టీవీని చూసే రోజులు కూడా పోయాయి అనిపించేలాగా వాళ్ళ వ్యాఖ్యలు ఉండేవి. ఈ తీరులో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వడంతో వీటి వెనకదలు జగనే ఉన్నారా అని అపోహ లేకపోలేదు. ఇదే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ కట్టిన భవనాలను కూల్చడం, ఇవన్నీ కూడా ప్రజలను ప్రభావితం చేసి ఇంకొకసారి ఆలోచించేలా చేసింది. ఇవి మా రీసెర్చ్లో టాప్ 5 రీజన్స్. ఇంకా మీకు వేరే రీజన్స్ అనిపించుంటే ప్లీజ్ కామెంట్. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.